థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషెస్ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. లెస్ దెన్ ఎన్ ఇయర్లో సెకండ్ టైం సక్సెస్ ప్రెస్ మీట్ చేసుకుంటున్నా. మెల్లగా అదే రాయడం అంటే లాస్ట్ ఇయర్ వరకు 1 more బ్యాడ్ అవుటింగ్ అని రాసేవాళ్ళు, ఇప్పుడు 1 more హిట్ అని అనదర్ హిట్. అనదర్ హిట్. ఓకే, నాకు రాసేది మారింది, చూసే విధానం మారింది. సో యా, ఫీలింగ్ రిలీవ్డ్ అండ్ హ్యాపీ ఫర్ దాట్ ఫస్ట్. అండ్ అన్నిటికంటే ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే, ఈ సినిమా నాకు మెయిన్గా ప్రీ రిలీజ్లో నేను మ్యాక్సిమం చెప్పేశాను, ఎందుకంటే సక్సెస్ తర్వాత ఆ రోజే చెప్పా, సక్సెస్ తర్వాత మాట్లాడితే వచ్చింది కాబట్టి చెప్తున్నాడని. నా జర్నీలో ఐ ఆల్వేస్ ట్రై టు ఫాలో వన్ పాత్. నేను నమ్మిన సినిమా చేస్తాను, నేను నమ్మిన క్యారెక్టర్స్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి చూసి ఎలాంటి హీరోస్ని చూశానో అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి వచ్చాను అని. అలాంటి సినిమా నేను ప్రాపర్ ఎమోషన్స్తోని, ప్రాపర్ క్యారెక్టర్తో, ప్రాపర్ స్క్రీన్ ప్లేతో ఒక సినిమా చేసినప్పుడు, మనసుకి నమ్మి ఒక మనిషిని నమ్మి చేసినప్పుడు అది 100% వర్క్ అవుతుంది అని నేను బిలీవ్ చేశాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. సో ఇన్ఫ్యాక్ట్ నాకు సర్ప్రైజింగ్ ఏం లేకుండా అది హిట్ అయినప్పుడు. బట్ ఆ డే 1కి డే 2 4 times అవ్వడం, డే 2 నుంచి డే 3కి పెరగడం, మళ్ళీ డే 4 డే 1 కంటే ఎక్కువ రావడం, ఇది నాకు ఇంకా ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చింది, ఇంకా ఎక్కువ నమ్మకాన్ని ఇచ్చింది. నేను ఒక సినిమా బాగా చేసి, సినిమా బాగుంది అని ఒకసారి ఆడియన్స్తో అనిపించుకుంటే చాలు అని. బిఫోర్ రిలీజ్ మాకు వచ్చిన హైప్ కానీ, మాకు వచ్చిన ఓపెనింగ్ తెచ్చుకోగలిగే కెపాసిటీ కానీ చాలా తక్కువ ఉండింది. బట్ ఏ రోజు దాని గురించి భయపడలేదు, ఎందుకంటే రిలీజ్ తర్వాత ఈ సినిమా పరిస్థితి ఏంటో నాకు తెలుసు అని నేను 100% నమ్మాను. అది ఆడియన్స్ ప్రూవ్ చేసినందుకు, రిలీజ్ బిఫోర్ ఎట్లున్నా ఏదున్నది అనేది పట్టించుకోము, రిలీజ్ తర్వాత సినిమాని అది బాగుంటే చాలు, మేమే ముందుకు తీసుకెళ్తాము అని ఆడియన్స్ అది మా బిలీఫ్ని వ్యాలిడేట్ చేసినందుకు, మేము నమ్మిన దాన్ని ఆడియన్స్ ఎస్ మేము చేస్తాము అన్నందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా అంటే ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ వచ్చిన దానికంటే ఎక్కువ ఆనందం, ఎక్కువ సాటిస్ఫాక్షన్, ఎక్కువ ఆత్మసంతృప్తి దానికి వచ్చింది. ఆడియన్స్ ఇది బిలీవ్ చేసి హిట్ చేశారు అని. ఎందుకంటే ఇది స్టార్ట్ అయినప్పుడు మా సినిమా డెఫినెట్లీ మంచి సినిమా ఇదంతా అనుకొని స్టార్ట్ చేశాను. బట్ వెళ్తున్న కొద్దీ నాకు ఈ సినిమా మీద నమ్మకం, షూటు, పోస్ట్ ప్రొడక్షన్ ప్రతి స్టేజ్లో పెరుగుతూ వచ్చింది. అంత నమ్మకం పెట్టుకున్నది డెఫినెట్లీ తప్పు చేయదు అని నేను మాత్రం 100% బిలీవ్ చేశాను. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హైప్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాంపిటీషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్స్, అన్ని అడ్డంకులు దాటుకొని నిలబడి కొట్టాము. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన ఆ ధైర్యం, నాకు వచ్చిన సపోర్ట్ ఆడియన్స్ నుంచి. ఎందుకంటే ప్రతి చోట నాకు వచ్చిన రెస్పాన్స్, ఫస్ట్ మార్నింగ్ షో సంధ్యాలు అయినప్పటి నుంచి నన్ను చూస్తున్న విధానం నాకు మారడం గమనించాను. ఆడియన్స్ నాకు పెడుతున్న మెసేజెస్ కానీ, సోషల్ మీడియాలో ఎవ్రీవేర్ నన్ను ట్యాగ్ చేసి పెడుతుంది కానీ, నాకు వస్తున్న సినిమా చేయడం కోసం వెయిట్ చేస్తున్నాము, ఇలా RX 100 తర్వాత ఎప్పుడు అని చూసాము, ఈ సినిమాలో మాకు అది కనిపించింది, ఈ సినిమాలో మాకు ఆ బిలీఫ్ వచ్చింది అని. ఫస్ట్ టైం నేను సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్స్ అనేది నేను అసలు చూడట్లేదు. డే 1 డే 2 అసలు అది మైండ్లోకి రావట్లేదు. ఎందుకంటే నాకు వచ్చిన అంత పాజిటివ్ రెస్పాన్స్, అంత సపోర్ట్, ఇలాంటి సినిమా ఇదే నువ్వు చేయాలి, ఇలాంటి కంటెంట్ ఇంకా రావాలి నీ నుంచి, నన్ను ఈ రోల్లో బిలీవ్ చేయగలగడము, ఇదంతా ఎంత ఎక్కువ వచ్చిందంటే నాకు ఇంకా అసలు కలెక్షన్ ఎంత వస్తుంది, డే 2 ఎంత, డే 1 ఎంత, అసలు బుకింగ్స్ చెక్ చేసుకోవడము, రిపోర్ట్స్ తీసుకోవడం అన్నీ మానేశాను నేను. వీళ్ళంతా పక్కన ప్రశాంత్ వాళ్ళు వీళ్ళు చేస్తుంటే నేను హ్యాపీగా మధ్యలో ఉండి అలా గాల్లోకి చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటుండే. సో
ఆ నమ్మకం నాకు ఈ సినిమా నుంచి వచ్చింది. నాకు తెలిసి ఎన్ని హిట్లు కొట్టినా, తర్వాత ఎన్ని సూపర్ హిట్లు కొట్టినా ఈ సినిమా ఇచ్చే ఈ ధైర్యం ఏది ఇవ్వదు.